చెప్పు. అయోధ్య. ఏ ఊరు? అయోధ్య అని ఒక ఊరు ఉంది. ఆ ఊరు ఎవరిది? దశరథునిది. రాముడు కాదు, ఫస్ట్ దశరథునిది. ఎవరిది? దశరథునిది. దశరథుని వాళ్ళ కొడుకు ఎవరు? రాముడు. ఎవరు? దశరథుని వాళ్ళ కొడుకు ఎవరు? రాముడు. మీకు అన్న తమ్ముడు చెల్లి ఉన్నారు కదా, అట్లనే రామునికి కూడా ముగ్గురు తమ్ముళ్ళు ఉన్నారు. ఎంతమంది? చూపించండి ఎంతమంది? 1 2 3 ముగ్గురు తమ్ముళ్ళు ఉన్నారనమాట. ఎవరికి ఉన్నారు ముగ్గురు తమ్ముళ్ళు? ఎవరికి ఉన్నారు? రామునికి. ఎవరికి ఉన్నారు? రామునికి. ఎంతమంది ఉన్నారు తమ్ముళ్ళు? ముగ్గురు ఉన్నారు. ఎవరా ముగ్గురు? భరతుడు కాదు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు. లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు. రాముడి తమ్ముళ్ళ పేరేంటి? లక్ష్మణుడు. పలకాలందరూ. లక్ష్మణుడు, తేజేశ్వర్. లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు. లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు. రాముడు ఉన్నాడు కదా, వాళ్ళ భార్య కూడా ఉంది. ఆమె పేరు ఏం పేరు? సీత. ఏం పేరు రాముని వాళ్ళ భార్య పేరు? సీత. రాముని వాళ్ళ నాన్న పేరు? దశరథుడు. ఏం పేరు? రాముని వాళ్ళ నాన్న పేరేంటి? దశరథుడు. ఏం పేరు వాళ్ళ నాన్న పేరు? దశరథుడు. వాళ్ళ తమ్ముళ్ళు ఎంతమంది?